అందరికీ నమస్కారం. సాటర్‌డే క్రికెట్‌కు స్వాగతం. సారీ గైస్, నేను ప్రివ్యూ చేయలేకపోయాను. అంటే వేరే ఊరు వెళ్ళడం వల్ల ప్రివ్యూ చేయలేకపోయాను. సో, ఓకే. లెట్స్ గెట్ టు ద పాయింట్. మ్యాచ్ రివ్యూలోకొస్తే ఫస్ట్ ఇండియా ఏం చేసిందంటే బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఈరోజు నిన్న జరిగింది. సో, నేను చూసాను గానీ అగైన్ సారీ, ఐయామ్ రియల్లీ సారీ. మ్యాచ్ మొత్తం నేను చూడలేకపోయాను. మ్యాచ్ అసలు చూడలేకపోయాను. చాలా తక్కువ చూసాను. చూసినంతే చూసాను. ఎందుకంటే నేను వేరే 100 కిలోమీటర్స్ అవతలకెళ్ళాను బాస్. అందుకనేసి ఐయామ్ రియల్లీ సారీ. బట్ మ్యాచ్ అయితే ఎవెన్చువల్లీ చూసాను నేను ఎట్టి పరిస్థితిలో. సో, మ్యాచ్‌లోకొస్తే మ్యాచ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్‌లో అదే మాంచెస్టర్‌లో జరుగుతుంది. సో, అది సేమ్ సౌత్ ఆఫ్రికా మీద ఆడిన పిచ్ అది. వేరే పిచ్ కూడా కాదు. అదే మ్యాచ్. ఆఫ్టర్‌నూన్ మ్యాచ్. సో, చూసారు ఇగ ఇండియా చూసి టాస్ అప్పుడు చూస్తే టాస్ అప్పుడు ఏం చేశారంటే టాస్ బంగ్లాదేశ్ గెలిచేసి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్ అని చెప్పేసి ఇద్దరు కెప్టెన్స్ కూడా అదే మాట అనుకున్నారు. సో, వాళ్ళేమనుకున్నారంటే ఓకే, మనం ఫస్ట్ బ్యాటింగ్ చేద్దాం. బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంది. సో, లైనప్ చూస్తే అక్కడ ఏమొచ్చిందంటే మనకు ప్రేమ రావత్ ప్లేస్‌లోకి రాధా యాదవ్ వచ్చేసింది. రాధా యాదవ్ అలాగే అరుంధతి రెడ్డి ప్లేస్‌లోకి రేణుకా సింగ్ ఠాకూర్‌ని తీసుకొచ్చారు. రాగానే బావుంది. ఓకే, ఫస్ట్ బౌలింగ్ చేయాలనుకున్నారు. పోయినసారి చేసిన తప్పులు ఈసారి చేయకుండా ఏం చేశారు అంటే, చాలా పద్ధతిగా చాలా టైట్ లైన్ అండ్ లెంత్ ఏసారబ్బా! చాలా టైట్ లైన్ లెంత్ ఏసారు. చాలా మంచిగా లైన్ అండ్ లెంత్ ఎయగలిగారు. ఎవెన్చువల్‌గా రేణుకా సింగ్ ఠాకూర్‌కి మంచి వికెట్ గూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే పవర్ ప్లే అయిపోయేసరికి ఒక 40 ఫర్ 1 అంతే. పవర్ ప్లే అయిపోయేసరికి 40 ఫర్ 1 ఉండే. మంచిగుంది, బావుంది, నడుస్తుంది అనుకున్న టైంకి ఆ పవర్ ప్లే అయిపోయిన తర్వాత కూడా మంచిగా రన్స్ వచ్చాయి. ఒక మిడిల్ ఓవర్స్ 15 ఓవర్స్ అయిపోయేసరికి 100 రన్స్ వచ్చాయి అంతే. సో, కంట్రోల్ చేస్తూనే వచ్చారు మంచిగా. దాదాపు బాగేశారు గానీ, కాకపోతే ఏంటంటే వచ్చిన బాధ ఏంటంటే పోయినసారి చేసిన తప్పే మళ్ళీ చేశారబ్బా! మళ్ళీ చేశారు పోయినసారి చేసిన దానికంటే. 1 గాదు, 2 గాదు, 4 క్యాచ్‌లు. 4 క్యాచ్‌లు వదిలేసారు. అవి కూడా సిట్టర్ క్యాచ్‌లు మళ్ళా. రన్నింగ్ చేస్తూ డైవ్ చేస్తూ ఫ్రంట్ డైవ్, బ్యాక్ రన్నింగ్ చేస్తూ పట్టే క్యాచెస్ కాదు. 4 క్యాచెస్ వదిలేసారు. నిజం చెప్తాను బాస్. ఇట్లా క్యాచెస్ మిస్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా తోటి. వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళు బర్రాబర్ ఆడుకుంటారు. అందులో అసలు ఎలాంటి డౌట్ లేదు. ఎలాంటి పద్ధతి లేదు. వాళ్ళు ఆడేసుకుంటారు. 4 క్యాచ్‌లు వదిలేస్తే మాత్రం ఆడేసుకుంటారు వాళ్ళు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అన్న తర్వాత చేసేదేం లేదు. హర్మన్‌ప్రీత్ కౌర్ అదే మాట అంది. యూ హావ్ టు ఇంప్రూవ్ ద క్యాచింగ్ ఎఫిషియన్సీ అన్నది. బట్ సరిపోదు గదా! నువ్వు మ్యాచ్‌లోకొచ్చాక నువ్వు చూపిచ్చాలి. అంతేలే గాని అన్ని మాటలు చెప్పినంత మాత్రాన చేసేదేం లేదు. బట్ ఇంగ ఎవెన్చువల్లీ వాళ్ళేం చేశారంటే ఇప్పుడు ఇది బంగ్లాదేశ్ గాబట్టి బ్యాటింగ్ కొంచెం వీక్ ఉంది గాబట్టి ఓకే అని జెప్పేసేసి వాళ్ళేం చేశారంటే మ్యాచ్ తీసేసుకున్నారు. 139 కొట్టేశారు. 8 వికెట్ల నష్టానికి 139 20 ఓవర్స్‌లో కొట్టేశారు. సో, అది జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ అది. సో, సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ఇండియా బ్యాటింగ్‌కొచ్చింది. కానీ ఈరోజు ఎందుకో కొద్దిగా శృతి మందన కొంచెం టచ్‌లో లేదనిపిస్తుంది. అంటే ఆహ్, ఆడలేకపోతున్నాను, ఆడాలా వద్దా అనేసి కొన్ని ఆడలేకపోతుంది. బట్ షఫాలి వర్మ మాత్రం జస్ట్ మ్యాచ్ టుక్ అవే అబ్బా! మ్యాచ్‌ని తీసుకెళ్ళిపోయిందసలు. మామూలు కొట్టుడా అది? పిచ్చి కొట్టుడు కొట్టింది. పిచ్చి కొట్టుడు కొట్టగానే ఒకేసారి పవర్ ప్లే అయిపోయేసరికి 50 ఫర్ 1 సేమ్ బాగా నడుస్తుంది. ఎస్‌కే వాటే కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. కాకపోతే ఏంటంటే వచ్చిన బాధ ఏంటంటే మనకు రన్ రేట్ ముఖ్యం కూడా కాబట్టి తొందరగా ఫినిష్ చేద్దాం. 139 కాబట్టి తొందరగా అది ఫినిష్ చేద్దాం అనే ఉద్దేశంతోటి ఫాస్ట్‌గా ఆడడం మొదలెట్టారు. బట్ షఫాలి చాలా బాగా స్టార్ట్ చేసింది. తనే ఒక 50 రన్స్ కొట్టింది. తన ఒక్క బ్యాట్ నుంచి 50 రన్స్ వచ్చాయి. మిగతా వాళ్ళు ఎవెన్చువల్‌గా. నంబర్ 3 లెస్తిక కొద్దిగా చెప్పుకోదగ్గ పెర్ఫార్మన్స్ ఇచ్చింది తను కూడా. ఒక 22 కొట్టింది. తర్వాత రిచా ఘోష్ నంబర్ 4లో రిచా ఘోష్ నంబర్ 4లో రిచా ఘోష్ ఏంట్రా అంటే అర్థమైన ఇంటెన్షన్ అర్థమైంది ఏంటంటే మ్యాచ్ తొందరగా ఫినిష్ చేసేయాలి. ఓకే. గుడ్. వెల్ అండ్ గుడ్. సో, అట్లాంటి టైంలో వికెట్స్ పడిపోతూనే ఉంటాయి. సో, జెమిమా వచ్చింది. తను కూడా ఒక 20+ రన్స్ కొట్టేసింది. తర్వాత డన్ అండ్ డస్టెడ్.
కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన యొక్క వీక్‌నెసెస్ ఏంటంటే ఇక్కడ ఫీల్డింగ్‌లో క్యాచెస్ పట్టట్లేదు. ఫీల్డింగ్‌లో క్యాచెస్ పట్టకపోతే ఏం జరుగుతదంటే మనకు తెలిసిందే గదా! ఫీల్డింగ్‌లో క్యాచెస్ పట్టకపోవడం వల్ల నీకు ఎట్టి మ్యాచ్ ఇగ తొందరగా అయిపోగొట్టుకోవాలనే ఉద్దేశంతోటి చేశారు. బట్ గుడ్. వెల్ అండ్ గుడ్. ఇట్లాంటి టైంలో చేస్తున్నారు. కాపోతే ఫీల్డింగ్ అనేది ఇంకా ఇంప్రూవ్ కావాలి బాస్. ఫీల్డింగ్ ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి. ఇంకా చాలా పనులున్నాయి బాస్. సో, నెక్స్ట్ మ్యాచ్ ఇగ ఆస్ట్రేలియా తోటి లాస్ట్ లీగ్ స్టేజ్‌లో లాస్ట్ మ్యాచ్. సో, ఇది గెలిస్తే ఉంది. ఇంక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి ఆప్షన్. కాకపోతే ఏంటంటే సౌత్ ఆఫ్రికాకి ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా చాలా బాగా బౌలింగ్ ఏస్తుంది కాబట్టి నెక్స్ట్ లార్డ్స్‌లో మ్యాచ్. సౌత్ ఆఫ్రికాకును బంగ్లాదేశ్‌కి. సో, అక్కడ పేసర్స్ ఫ్రెండ్లీ మ్యాచ్. అంటే పేసర్స్‌కి మంచి అనువుగా ఉంటది మ్యాచ్. పేసర్స్‌కి అనువుగా ఉందంటే మాత్రం అది వేరు. అది వేరంతే. అప్పుడిక బంగ్లాదేశు సౌత్ ఆఫ్రికాని స్టన్ చేసినా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. విచ్ ఈస్ మైట్ బి గుడ్. లెట్స్ సీ హోప్ ఏం చేస్తాం మరి వాళ్ళు సౌత్ ఆఫ్రికా షోల్డర్స్ డౌన్ చేసి మనల్ని సెమీస్‌కి పంపిస్తారా? లేకపోతే మనం ఆస్ట్రేలియాని కొట్టేసేసి ఒక 3 వే మ్యాచ్‌గా మనం చేసుకుంటామా అనేదైతే ఇంకా తెలీదు బాస్. నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతోని చూసిన తర్వాత ఏదనేది చెప్పాలి. అలాగే ఇంకొకటేంటంటే ఇండియా వర్సెస్ ఐర్లాండ్ ఫస్ట్ టీ20 మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. సో, ఎంజాయ్ చేసుకోవచ్చు. వైభవ్ సూర్యవంశి వస్తాడా అంటే టీమ్‌తో ఉంటాడు గానీ, తీసుకొస్తారా? ప్లేయింగ్ 11లో ఆడిస్తారా అంటే నాకైతే అంత ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇంక ఆల్రెడీ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లాంటి ప్లేయర్లున్నప్పుడు, ఇక మళ్ళీ తనని తీసుకొచ్చి కాకపోతే ఏంటంటే ఇండియన్ టీమ్ ఏం చేస్తుందంటే ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ అనేది తనకు అలవాటు చేపియాలి. దానికోసం తనని తీసుకొచ్చారు. సో, ప్లేయింగ్ 11లో ఆడిస్తారా అనేదైతే నాకింకా తెలీదు. లెట్స్ సీ. ఆప్షన్ వచ్చిందంటే మాత్రం బావుంటది. లెట్స్ సీ. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో, ఇది నా రివ్యూ. బావుంది. మ్యాచ్ చేశారు. సో, నెక్స్ట్ ఇగ ఆస్ట్రేలియాతోని వన్ లాస్ట్ ఛాన్స్. సో, లెట్స్ సీ. లెట్స్ హోప్ అవర్ టీమ్ టుగెదర్